ఇక తమిళ సినీ నటుడు సంతానంకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాన్ని ర్యాప్ చేసినందుకు గాను టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంతానంపై లీగల్ నోటీస్ జారీ చేశారు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో కిస్సా 47 అనే పాట ర్యాప్ శైలిలో సాగుతుంది. ఈ పాటలో శ్రీ వెంకటేశ్వర స్వామిని సూచిస్తూ శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద అనే భక్తి పాటను వాడారు. దీంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సంతానంతో పాటు హైదరాబాద్ లోని సినిమా నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది. నటుడు సంతానం బేషరతుగా క్షమాపణ చెబుతూ వివాదాస్పద పాటను సినిమా నుంచి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. పవిత్రమైన భక్తి పాటను రీమిక్స్ చేసినందుకు 100 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాన్ని అవమానకరంగా రీమిక్స్ చేయడంపై ఇంతటి వివాదం చెలరేగుతున్నప్పటికీ ఇప్పటి వరకు టీటీడీ స్పందించలేదు. రేపు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇటు డీడీ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాటని రీమిక్స్ చేసిన ఘటనకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి టీటీడీ కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. సో ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, ఏదైతే డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో సంతానం హీరోగా నటిస్తున్నాడో దీనికి సంబంధించి ఇందులో శ్రీనివాస గోవింద నామాలను రీమిక్స్ చేస్తూ ఏదైతే ర్యాప్ పాటగా చిత్రీకరించారో దీన్ని వ్యతిరేకిస్తూ ఇటు తిరుపతిలోని హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మనము తిరుపతిలోని 4 కాళ్ళ మండపం వద్ద ఉన్నారు. ఇక్కడ వీరంతా ఇటు జనసేనతో పాటు అటు ఏదైతే హిందూ అభిమానులంతా హిందూ మత సంఘాలకు సంబంధించిన వారంతా తమ నిరసన తెలియజేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ఈ పాటను తొలగించాలి, ఈ సినిమాను కూడా పూర్తి స్థాయి బ్యాన్ చేయాలి, డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ మూవీని పూర్తిగా బ్యాన్ చేయాలంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 4 కాళ్ళ మండపం వద్ద సుమారు ఒక 20 మందికి పైగా హిందూ సంఘ అభిమానులు చేరుకొని నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటున్నారు. చెప్పండి కిరణ్, అయితే ఇప్పటి వరకు టీటీడీ ఈ విషయంలో ఎందుకు స్పందించలేదనుకుంటున్నారు? చాలా బాధాకరంగా ఉందండి. టీటీడీ చాలా యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఉండాలి. తక్షణమే దీన్ని రద్దు చేయడం కోసం వెంటనే సుప్రీంకోర్టు కూడా వెళ్ళుండాలి. టీటీడీ వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే అడుగుతున్నా తమిళనాడు ప్రభుత్వాన్ని, హిందువులంటే ఎందుకు మీకు అంత చులకన? హిందువులు భారతదేశంలో ఉండడానికి మీకు ఇష్టం లేదా? ఇది ఒకటే కార్యక్రమం కాదు. గతంలో 10 సార్లు హిందువుల్ని ఎంతో నీచంగా మాట్లాడింది ఇదే తమిళనాడు ప్రభుత్వం. స్టాలిన్ చెప్తున్నా, నువ్వు మాట్లాడే తీరు, మా హిందువుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి విధానం చాలా ఘోరమైనటువంటి విధానం. నేను సెన్సార్ బోర్డుని అడుగుతున్నాను, మీకు సెన్సార్ బోర్డు అంటే ఏంటి? ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూడటమే మీ పని. మత సామరస్యం అనేది సెన్సార్ బోర్డుకు పట్టదా? కేవలం హిందువులను దూషిస్తే ఈ సెన్సార్ బోర్డుకి, తమిళనాడు సెన్సార్ బోర్డుకి అంత ఆనందంగా ఉందా? మత సామరస్యం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తూ, కానీ టీటీడీ బోర్డు ఈ విషయంలో ఎందుకు ఇప్పటి వరకు ఏమాత్రం మాట్లాడలేదు, స్పందించలేదు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మనం బీఆర్ నాయుడు గారిని మేము వేడుకుంటున్నాం. అయ్యా, మనకు తమిళనాడు నుంచి కూడా బోర్డు మెంబర్ ఉన్నారు, వారు కూడా ఇంతవరకు స్పందించాలా? తక్షణమే మీరు అల్టిమేటం జారీ చేయండి. రేపు కానీ సినిమాలో ఆ పాట కానీ ఉంటే తమిళనాడు నుంచి ఎటువంటి నాయకులకు కావచ్చు, సినిమా యాక్టర్లకు కావచ్చు, ఇంకా మీదట బోర్డు మెంబర్లు కూడా మీకు ఇవ్వమని చెప్పి మీరు అల్టిమేటం జారీ చేయాలి. ఖచ్చితంగా ఇది హిందూ మనోభావాలే కాదు, యావత్ ప్రపంచంలో హిందువులు బాధపడుతున్నటువంటి దినం ఇది. మనం మరొకసారి బీఆర్ నాయుడు గారిని అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. అయ్యా, దయచేసి రేపటి దినమున ఆ సినిమాలో ఆ పాట లేకుండా చేయాలి. ఆ సినిమా యూనిట్ మొత్తం బహిరంగ క్షమాపణ చెప్పాలి. అంతవరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీ ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది. అదేవిధంగా మీరు ఈ విషయాన్ని మీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారా? అదేవిధంగా సెన్సార్ బోర్డు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. అలాంటప్పుడు ఒక దేవదేవుడు యొక్క పాటను, ఆయన నామాలను ఈ విధంగా వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ర్యాప్ పాటగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? దీన్ని మీరు ఎందుకు మీ పై స్థాయి నుంచి మీరు అడ్డుకోలేకపోతున్నారు? కేవలం ఇక్కడ కేసులు పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది?
ఇలా జరగటం చాలా బాధాకరం సార్. మేము ఖండించకుండా లేము. నిన్న ఆల్రెడీ మా నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి, టీటీడీ సభ్యులందరికీ, బోర్డు సభ్యులందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్యలు ఈ మధ్య రాను రాను ఎక్కువైపోతున్నాయి. దేవుడిపై అసభ్యకరంగా పాటలు చిత్రీకరించడం జనసేన పార్టీ, హిందూ సంఘాలు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి మరొకసారి జరిగితే ఉపేక్షించేదే లేదు. ఆల్రెడీ టీటీడీకి సంబంధించినటువంటి తమిళనాడు వ్యక్తి బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఈ ప్రజాప్రతినిధులు హిందూ సంఘాల కన్నా ముందుగా ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సాంగ్ను మేము నిలిపివేస్తాం అని చెప్పి ఒక హామీ ఇచ్చిండుంటే ఈ బాధ, ఈ నిరసనలు ఇవి చేయకపోతే సంతానము ఇది కోర్టులు ఉన్నాయి, సెన్సార్ ఉన్నాయి, మధ్యలో మీకెందుకు అంటూ కూడా అంటున్నాడు కదా. సెన్సార్ బోర్డు అమ్ముడుపోయిందండి. సెన్సార్ బోర్డు అమ్ముడుపోకపోతే ఒక దేవుడి పైన ఇలాంటి పాటలు చిత్రీకరిస్తుంటే వాళ్ళకి కళ్ళు కనిపించలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సెన్సార్ బోర్డుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిని మేము కోరుతున్నాం. రేపు వెళ్ళి ఆయనకి దీనిపైన ఒక పూర్తి నివేదికను అందజేసి ఈ సాంగ్ను ఏదైతే ఉందో అది తక్షణమే ఖండించి దాన్ని ఆపేయాలని చెప్పి దానిపై చర్యలు తీసుకొని ఆయన క్షమాపణ చెప్పాలని, వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అమ్మ మీరు చెప్పండి, రేపు తిరుపతిలో కూడా సినిమా రిలీజ్ అవుతుంది, మీరేమైనా అడ్డుకోబోతున్నారు? మేము తప్పకుండా అడ్డుకుంటామండి. సినిమాను ఈ పాటతో గనక చిత్రీకరించి తిరుపతిలో రన్ చేస్తే మేము థియేటర్ ముందరకు వచ్చి సినిమాను ఆడనీయము, ప్రేక్షకులను లోపలికి పంపించనీయము. తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుమల అనే గొప్ప పుణ్యక్షేత్రంలో దేవుడిని కించపరుస్తూ తీసిన ఈ పాటను ఎందుకు చిత్రీకరించారో మాకు తెలియదు. స్టాలిన్ మాత్రము ముందు నుంచి తమిళనాడు గవర్నమెంట్ మన సంప్రదాయాల్ని, హిందూ సంప్రదాయాల్ని కించపరుస్తూనే ఉన్నాడు. ఇంకా క్షమించము. వాళ్ళ వాహనాలను కూడా తిరుపతికి రానియము. వాళ్ళ సినిమాలని, వాళ్ళ డైరెక్టర్లు తీసిన సినిమాలని మేము రానియము, మేము చూడము. ఈ పాటను తక్షణమే ఆ సినిమాలో నుంచి తొలగించాలని హిందూ సంఘాలు, తిరుపతి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. తిరుపతిని గాని కొండని గాని అపవిత్రం చేయాలని చూస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలలో మేము ధర్నాలు నిర్వహిస్తాము. ఈ పాటను తక్షణమే తొలగించాలి. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. ప్రసన్న, ఏదైతే ఈ సినిమాకి సంబంధించి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు సినిమా థియేటర్ వద్ద సినిమా ప్రదర్శన అడ్డుకుంటామని చెప్తున్నారు. రేపు ఏదైతే దేశవ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఏదైతే డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా విడుదలవుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో తాము ఈ సినిమా ప్రదర్శన అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. అయితే ఇంతవరకు ఏదైతే టీటీడీ స్పందించకపోవడం దారుణమని కూడా వీరు అంటున్న నేపథ్యము, దీనికి సంబంధించి టీటీడీ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఏదైతే అక్కడున్న హిందూ సంఘాలకు, బీజేపీ వారికి వదిలేస్తుందా? జనసేన సైతం ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్న నేపథ్యము. అయితే జనసేన నాయకులు చెప్తున్నారు ఇక్కడ సెన్సార్ బోర్డు అమ్ముడుపోయింది, అందువల్లనే ఈ విధమైన ఏదైతే శ్రీనివాసుడి నామాలకు సంబంధించిన గేయాలు అక్కడ ర్యాప్ పార్టీగా చిత్రీకరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. మొత్తం మీద ఈ సినిమా వివాదం మరింతగా ముదిరిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే సినిమా నిర్మాతలు కానీ, అదేవిధంగా సంతానం కానీ ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా అన్న విషయం వేచి చూడాలి. మరోవైపు తిరుపతిలో రేపు ఈ సినిమా తమిళ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రదర్శన సైతం అడ్డుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్న హిందూ సంఘ అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.